ఇక డీటెయిల్ చూస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. మరికొద్దిసేపట్లో ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. మరోసారి అమెరికా అధ్యక్ష పీఠం దిశగా ట్రంప్ దూసుకుపోతున్నారు. పెద్ద రాష్ట్రాల్లో ఆయన ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రేడింగ్ కొనసాగితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువ. 288 ఎలక్టోరల్ ఓట్లు సాధించే దిశగా ట్రంప్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటి వరకు బైడెన్ 223, ట్రంప్ 212 ఓట్లు సాధించారు. అయితే పెద్ద రాష్ట్రాల్లో ఆధిక్యం ట్రంప్నకు కొండంత బలంగా మారింది. ఈ నేపథ్యంలో డెమోక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఈ ఎన్నికల్లో మేము గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్లు ఇప్పటికే గెలిచారని తెలిపారు. మిషిగాన్, విస్కాన్సిన్లోనూ తామే గెలుస్తామన్నారు. రిపబ్లిక్ పార్టీ ఆధిక్యతలు తగ్గిపోతాయన్నారు. మెట్రోలు, పట్టణాల్లో తమకు భారీగా ఓట్లున్నాయన్నారు. ప్రచారానికి సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డెమోక్రాట్లు ఆశాభావంతో ఉండాలని, తామే గెలవబోతున్నామని పేర్కొన్నారు. కాగా బైడెన్ విజయానికి మరింత చేరువయ్యారు. ఇప్పటి వరకు 223 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ ఆయన బాగా కలిసొచ్చాయి. ట్రంప్ సొంత రాష్ట్రంలోనూ బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. అయితే ట్రంప్ 118 ఓట్లు సాధించినప్పటికీ కాలిఫోర్నియా మినహా మిగిలిన పెద్ద రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. టెక్సాస్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, ఓహియో, మిషిగాన్, జార్జియాలలో ట్రంప్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంప్ హవా కొనసాగుతోంది. ఫ్లోరిడా, జార్జియా, మిషిగాన్, ఓహియో, పెన్సిల్వేనియాలో ఆధిక్యంలో ఉన్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. మరికొద్ది సేపట్లో ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. మరోసారి అమెరికా అధ్యక్ష పీఠం దిశగా ట్రంప్ దూసుకుపోతున్నారు. పెద్ద రాష్ట్రాల్లో ఆయన ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రేడింగ్ కొనసాగితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువ. 288 ఎలక్టోరల్ ఓట్లు సాధించే దిశగా ట్రంప్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటి వరకు బైడెన్ 223, ట్రంప్ 212 ఓట్లు సాధించారు. అయితే పెద్ద రాష్ట్రాల్లో ఆధిక్యం ట్రంప్నకు కొండంత బలంగా మారింది. ఈ నేపథ్యంలో డెమోక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఈ ఎన్నికల్లో మేము గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్లు ఇప్పటికే గెలిచారని తెలిపారు. మిషిగాన్, విస్కాన్సిన్లోనూ తామే గెలుస్తామన్నారు. రిపబ్లిక్ పార్టీ ఆధిక్యతలు తగ్గిపోయాయన్నారు. మెట్రోలు, పట్టణాల్లో తమకు భారీగా ఓట్లున్నాయని చెప్పారు. ప్రచారానికి సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డెమోక్రాట్లు ఆశాభావంతో ఉండాలని, తామే గెలవబోతున్నామని ఆయన పేర్కొన్నారు.
కాగా బైడెన్ విజయానికి మరింత చేరువయ్యారు. ఇప్పటి వరకు 223 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ ఆయనకు బాగా కలిసొచ్చాయి. ట్రంప్ సొంత రాష్ట్రంలోనూ బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. అయితే ట్రంప్ 118 ఓట్లు సాధించినప్పటికీ కాలిఫోర్నియా మినహా మిగిలిన పెద్ద రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. టెక్సాస్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, ఓహియో, మిషిగాన్, జార్జియాలలో ట్రంప్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంప్ హవా కొనసాగుతోంది. ఫ్లోరిడా, జార్జియా, మిషిగాన్, ఓహియో, పెన్సిల్వేనియాలో ఆధిక్యంలో ఉన్నారు. అమెరికాలో ఎన్నికల ప్రచార సభలో డ్యాన్స్ చేసిన డొనాల్డ్ ట్రంప్ వీడియో వైరల్ అయింది. వైఎంసీఏ సాంగ్తో అమెరికన్లు ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు ట్రంప్. అనేక సభల్లో తాను డ్యాన్స్ చేసిన క్లిప్పింగ్స్ను కలిపి ఓ వీడియోగా రూపొందించారు. ఈ డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓట్ 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 అంటూ చేసిన డ్యాన్స్ వీడియోను ట్రంప్ సోషల్ మీడియాలో స్వయంగా పంచుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. మరికొద్ది సేపట్లో ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. మరోసారి అమెరికా అధ్యక్ష పీఠం దిశగా ట్రంప్ దూసుకుపోతున్నారు. పెద్ద రాష్ట్రాల్లో ఆయన ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రేడింగ్ కొనసాగితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువ. 288 ఎలక్టోరల్ ఓట్లు సాధించే దిశగా ట్రంప్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటి వరకు బైడెన్ 223, ట్రంప్ 212 ఓట్లు సాధించారు. అయితే పెద్ద రాష్ట్రాల్లో ఆధిక్యం ట్రంప్నకు కొండంత బలంగా మారింది. ఈ నేపథ్యంలో డెమోక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎన్నికల్లో మేమే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్లు ఇప్పటికే గెలిచారని తెలిపారు. మిషిగాన్, విస్కాన్సిన్లోనూ తామే గెలుస్తామన్నారు. రిపబ్లిక్ పార్టీ ఆధిక్యతలు తగ్గిపోయాయన్నారు. మెట్రో పట్టణాల్లో తమకు భారీగా ఓట్లున్నాయన్నారు. ప్రచారానికి సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డెమోక్రాట్లు ఆశాభావంతో ఉండాలని, తామే గెలవబోతున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే బైడెన్ విజయానికి మరింత చేరువయ్యారు. ఇప్పటి వరకు 223 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ ఆయనకు బాగా కలిసొచ్చాయి. ట్రంప్ సొంత రాష్ట్రంలోనూ బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. అయితే ట్రంప్ 118 ఓట్లు సాధించినప్పటికీ కాలిఫోర్నియా మినహా మిగిలిన పెద్ద రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. టెక్సాస్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, ఓహియో, మిషిగాన్, జార్జియాలలో ట్రంప్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంప్ హవా కొనసాగుతోంది. ఫ్లోరిడా, జార్జియా, మిషిగాన్, ఓహియో, పెన్సిల్వేనియాలో ఆధిక్యంలో ఉన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. మరికొద్దిసేపట్లో ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. మరికొద్దిసేపట్లో ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. మరోసారి అమెరికా అధ్యక్ష పీఠం దిశగా ట్రంప్ దూసుకుపోతున్నారు. పెద్ద రాష్ట్రాల్లో ఆయన ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రేడింగ్ కొనసాగితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే 288 ఎలక్టోరల్ ఓట్లు సాధించే దిశగా ట్రంప్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటి వరకు బైడెన్ 224, ట్రంప్ 213 ఓట్లు సాధించారు. అయితే పెద్ద రాష్ట్రాల్లో ఆధిక్యం ట్రంప్నకు కొండంత బలంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. తొలుత డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉండగా ఆ తర్వాత ట్రంప్ క్రమంగా పుంజుకున్నారు. కీలక రాష్ట్రాలైన స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ తొలుత ప్రకటించిన సర్వేల్లో మాత్రం బైడెన్ ఆధిక్యంలో ఉండగా వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ప్రస్తుతం అరిజోనా, న్యూ హ్యాంప్షైర్ మినహా మిగిలిన అన్ని చోట్ల ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది. ఫ్లోరిడా, అయోవా, ఒహయోలో విజయం సాధించగా నార్త్ కరోలినాలో విజయానికి దగ్గరలో ఉన్నారు. జార్జియా, మిషిగాన్, పెన్సిల్వేనియా, టెక్సాస్, విస్కాన్సిన్లలో ఆయన స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తున్నారు. అమెరికాలో అర్బన్ ఓటర్లు ఉండే న్యూయార్క్, వాషింగ్టన్, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీకి తిరుగులేని విజయాలు లభించాయి. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో ఫలితాలు త్వరగా రావడంతో తొలుత బైడెన్ ఆధిపత్యం కనిపించింది. ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో ఫలితాలు నెమ్మదిగా వస్తూ ఉండడంతో ఆయన ఆధిపత్యం కొంత తక్కువగా ఉంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. మరికొద్దిసేపట్లో ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. మరోసారి అమెరికా అధ్యక్ష పీఠం దిశగా ట్రంప్ దూసుకుపోతున్నారు. పెద్ద రాష్ట్రాల్లో ఆయన ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రేడింగ్ కొనసాగితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే 288 ఎలక్టోరల్ ఓట్లు సాధించే దిశగా ట్రంప్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటి వరకు బైడెన్ 224, ట్రంప్ 213 ఓట్లు సాధించారు. అయితే పెద్ద రాష్ట్రాల్లో ఆధిక్యం ట్రంప్నకు కొండంత బలంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. తొలుత డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉండగా ఆ తర్వాత ట్రంప్ క్రమంగా పుంజుకున్నారు. కీలక రాష్ట్రాలైన స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ తొలుత ప్రకటించిన సర్వేల్లో మాత్రం బైడెన్ ఆధిక్యంలో ఉండగా వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. అయితే ప్రస్తుతం అరిజోనా, న్యూ హ్యాంప్షైర్ మినహా మిగిలిన అన్ని చోట్ల ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది. ఫ్లోరిడా, అయోవా, ఒహైయోలో విజయం సాధించగా నార్త్ కరోలినాలో విజయానికి దగ్గరలో ఉన్నారు. జార్జియా, మిషిగాన్, పెన్సిల్వేనియా, టెక్సాస్, విస్కాన్సిన్లలో ఆయన స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తున్నారు. అమెరికాలో అర్బన్ ఓటర్లు ఉండే న్యూయార్క్, వాషింగ్టన్, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీకి తిరుగులేని విజయాలు లభించాయి. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో ఫలితాలు త్వరగా రావడంతో తొలుత బైడెన్ ఆధిపత్యం కనిపించింది. ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో ఫలితాలు నెమ్మదిగా వస్తూ ఉండడంతో ఆయన ఆధిపత్యం కొంత తక్కువగా ఉంది. అయితే ఇదిలా ఉంటే అమెరికాలో ఎన్నికల ప్రచార సభలో డాన్స్ చేసిన డొనాల్డ్ ట్రంప్ వీడియో వైరల్ అయింది. వైఎంసీఏ సాంగ్తో అమెరికన్లను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు ట్రంప్. అనేక సభల్లో తాను డాన్స్ చేసిన క్లిప్పింగ్స్ను కలిపి ఓ వీడియోగా రూపొందించారు. ఈ డాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓట్ 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 అంటూ చేసిన డాన్స్ వీడియోను ట్రంప్ సోషల్ మీడియాలో స్వయంగా పంచుకున్నారు.
Listen in. We're going to go into maybe tomorrow morning, maybe even longer. But look, we feel good about where we are. We really do. I'm here to tell you tonight, we believe we're on track to win this election. We knew because of the unprecedented early vote and the mail-in vote that it's going to take a while. We're going to have to be patient until the hard work of tallying the votes is finished. And it ain't over till every vote is counted. Every ballot is counted. But we're feeling good. We're feeling good about where we are. We believe one of the nets has suggested we've already won Arizona, but we're confident about Arizona. That's a turnaround. We also just called it for Minnesota, and we're still in the game in Georgia, although that's not one we expected. And we're feeling real good about Wisconsin and Michigan. And by the way, it's going to take time to count the votes. We're going to win Pennsylvania. I've been talking to folks in Philly, Allegheny County, Scranton, and they're really encouraged by the turnout and what they see. Look, you know, we could know the results as early as tomorrow morning, but it may take a little longer. As I've said all along, it's not my place or Donald Trump's place to declare who's won this election. That's the decision of the American people. But I'm optimistic about this outcome. And I want to thank every one of you who came out and voted in this election. And by the way, Chris Coons and the Democrats, congratulations here in Delaware. Pardon? Hey, John, the Gov, yeah, the whole team, man. You've done a great job. I'm grateful to the poll workers, to our volunteers, our canvassers, everyone who participated in this democratic process. And I'm grateful to all of my supporters here in Delaware and all across the nation. Thank you, thank you, thank you. And folks, you heard me say it before. Every time I walk out of my grandpa's house up in Scranton, he'd yell, "Joey, keep the faith." And my grandma, when she was alive, yelled, "No, Joey." ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా ఇజం. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మేనలుడు అద్వాయ జిష్ణు రెడ్డి నిర్మాతగా మారి బిర్గో పిక్చర్స్ బ్యానర్ స్థాపించి మరో నిర్మాత శిల్పా చౌదరితో కలిసి ప్రొడక్షన్ నెంబర్ 1 గా సెహరి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ముహూర్తం సన్నివేశానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ ఇవ్వగా అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా సెహరి టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో హర్ష కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించడానికి పుష్ప టీం ప్లాన్ చేశారు. నక్సల్స్ ప్రభావిత అటవీ ప్రాంతం కావడంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సహాయంతో పోలీస్ బందోబస్తు మధ్య ఈ సినిమా షూటింగ్ జరగబోతోందట. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ మిస్ ఇండియా. బిజినెస్ రంగంలో రాణించాలని కలలు కనే మధ్య తరగతి అమ్మాయి ఛాలెంజింగ్ జర్నీనే ఈ సినిమా. నవంబర్ 4న నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదల కానుంది. జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేష్ణ సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం కోతి కొమ్మచ్చి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అమలాపురం పరిసర ప్రాంతాల్లో హీరోలు, హీరోయిన్లతో పాటు రాజేంద్ర ప్రసాద్, నరేష్లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. యూత్ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో రూపొందిన సినిమా సూపర్ మచ్చి. ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం చేశారు.
సినిమా థియేటర్లు ఓపెన్ అయితే సూపర్ మచ్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై మెగా అల్లుడు మరియు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుని ఉన్నారు.